హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి కాల్చిన వంకాయతో పచ్చడి చేయబోతున్నాను. తక్కువ నూనెతో ఇది చాలా కమ్మగా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇది చాలా హెల్దీ అండి. ముందుగా 2 వంకాయలు తీసుకున్నానండి. ఇవి పెద్ద వంకాయలు. మీరు తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్క వంకాయని తీసుకొని కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం కాల్చినప్పుడు లోపల బాగా ఉడుకుతుంది. అలాగే మనకి ఈజీగా పొట్టు అనేది కూడా వచ్చేస్తుంది. చూడండి, ఇలాంటి ఒక గ్రిల్ని పెట్టుకోవాలండి. మీ దగ్గర గ్రిల్ లేకపోతే డైరెక్ట్గా స్టవ్ మీదైనా పెట్టుకొని కాల్చుకోవచ్చు. చూడండి, ఇలా కాల్చుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలండి. ఈ వంకాయలు అనేటివి ఇలా వేసుకొని కొంచెం చల్లగా అయ్యాక ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ తొక్కంతా తీసేసుకోవాలి. పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా వంకాయల్ని స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది. మీకు కుదిరితే కట్టెల పొయ్యి మీదైనా కాల్చుకోవచ్చండి. చూడండి, పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. తొడిమెలు ఇలా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి. ఇలా అంతా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర, 4 మెంతులను కూడా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దండి, చేదొస్తుంది. మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు వంకాయ పేస్ట్ని కూడా వేసేసుకొని కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలండి. కొంచెం అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి. ఇలాగే తినేయచ్చు, లేదంటే పోపు అయినా వేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పోపు గింజలు కూడా వేసుకోవాలండి. అవి కొంచెం చిటపటలాడాక కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పచ్చడి అంతా వేసేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి వంకాయ కాల్చిన పచ్చడి రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.